హాయ్ అండి. పెరుగు మిగిలిపోతే ఇలా ఒకసారి చేయండి. ఇది బోండాలు కాదు, పునుగులు కాదు, రెండుకి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ కొంచెం నేను పెరుగులో సరిపడా ముందు స్మాష్ చేసుకున్నాను అనమాట, గడ్డలు గడ్డగా లేకుండా. ఒక కప్పు గోధుమ పిండి వేసాను, ఒక కప్పు మైదా పిండి వేసాను అనమాట. మైదా పిండి మొత్తం వేస్తే హెల్తీ కాదు కాబట్టి కొంచెం మైదా పిండి, కొంచెం గోధుమ పిండి రెండు ఈక్వల్గా వేసి ఈ పెరుగులో కొంచెం రెండు పచ్చిమిర్చి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, జీలకర్ర సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, మన ఇష్టము. ఇక్కడ పెరుగుకి సరిపడా పిండిలో వేసాను అనమాట. మరి జారుగా కాకుండా ఇంకా వాటర్ కావాల్సి వస్తే వేయాలి అనుకునే విధంగా ఈ పిండిలో అయితే కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి మొత్తము కూడా కలిపేసేసిన తర్వాత నేను సరిపడా ఉప్పు కూడా వేస్తానండి. కావాల్సి వస్తే కొంచెం వాటర్ వేసాను, కొంచెం టైట్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసాను అంతేను. మరీ లూజ్గా లేకుండా మరీ టైట్గా లేకుండా పునుగుల పిండికి వేస్తే నూనె పీలవకూడదు, మళ్ళీ ఎక్కువ జారైందంటే నూనె పీల్చేస్తుంది అనమాట. ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇలాగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి పక్కన పెట్టేసేయాలన్నమాట. అప్పుడు కొంచెం నానుతుంది. తర్వాత ఇదిగోండి ఇలాగా కొంచెం ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వీటిని పునుగులలో వేసుకోవాలన్నమాట. ఇలాగా ఆయిల్ హీట్ అయినాక చిన్నగా పునుగులు వేసుకుంటే బాగుంటాయి. బోండాలు అనుకోండి కొంచెం పెద్దగా వేస్తాము, కాకపోతే ఇవి చిన్న సైజుగా వేసాం కాబట్టి పునుగులే వేస్తున్నాం అన్నమాట. సేమ్ ఇదే విధంగా బొంబాయి రవ్వతో కూడా వేసుకోవచ్చండి. పునుగుల్ని బొంబాయి రవ్వ పిండి కలుపుకొని పెరుగులో ఈ గోధుమ పిండి మైదా పిండి బదులు అవి కూడా బాగుంటాయి అన్నమాట. ఇలాగా పెద్దగా కాకుండా బోండాలలో ఇలా చిన్నగా వేసుకున్నా బాగానే ఉంటాయండి. ఎక్కువ ఆయిల్ పిలవకుండా ఉండాలంటే కొంచెం వాటర్ అనేది తక్కువ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకోకపోయినా పర్వాలేదు. చూడండి ఎంత బాగా వచ్చినాయో గుల్లగా. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.